రాజమహేంద్రానికి చెందిన రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు మావోయిస్టుల పేరుతో లేఖ వచ్చింది. మీకు మీ కుటుంబానికి మావోయిస్టుల చేతిలో ప్రాణహాని తప్పదని బెదిరిస్తూ సచివాలయంలోని మంత్రి పేషీకి లేఖ అందింది. ఈ బెదిరింపు లేఖపై మంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖ ఎవరు రాసి ఉంటారన్న దానిపై తుళ్లూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాజమహేంద్రవరం నగరం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని 46వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రాజమహేంద్రవరం వైసీపీ హయాంలో కేవలం జేఎన్ రోడ్, ఏవి అప్పారావు రోడ్ ఇలా ప్రధాన రోడ్లను మాత్రమే పట్టించుకుందని, చిన్న చిన్న రోడ్లు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారన్నారు. పేదలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి చేయడమే అసలైన అభివృద్ధి అన్నారు. గత పాలకులు ప్రచారం కోసం పనులు చేస్తే తాము ప్రజా అవసరాలు గుర్తించి ఆ మేరకు అభివృద్ధి పనులు చేయడం జరుగుతోందన్నారు. గతంలో వైసీపీ తరపున ఎంపీగా నెగ్గిన వ్యక్తి తన సొంత వార్డులో ఉన్న వీరేశలింగం గృహం గురించి పట్టించుకోకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే వాస్ విమర్శించారు. మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రధాన ఇతర రహదారులపై అన్నదానం, ఇతర వితరణల కోసం టెంట్ల ఏర్పాట్లు చేసే దాతలు పోలీస్ శాఖ నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. అన్న సంతర్పణ కేంద్రాలను మ్యాప్లో సూచించిన ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని, భోజనం కోసం ఉపయోగించిన ప్లేట్లు, గ్లాసులు, ఇతర వ్యర్థాలను ఖచ్చితంగా డస్ట్బిన్లలోనే వేయవలసిందిగా పేర్కొన్నారు. తద్వారా తిన్న ప్లేట్లు రోడ్ల పక్కన, సైడ్ కాలువల్లో పడవేయకుండా ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని కాపాడిన వారవుతామని, తద్వారా క్లీన్ రాజమహేంద్రవరంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉభయ గోదావరి జిల్లాల్లోని స్నానఘట్టాలు, శివాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, డ్రోన్లు, కెమెరాలు, సోలార్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ వెల్లడించారు. అవసరమైన చోట తాత్కాలిక కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కోర్టు మానిటరింగ్ సెల్ నూతన భవనాన్ని ఐజీ, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగానే విశ్వసనీయ సమాచారం మేరకు కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ రవాణా చేస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 19 మందిపై ఎన్డీపీఎస్ చట్టాన్ని అమలు చేశామన్నారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా, యాంటీ డ్రగ్స్, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాల నియంత్రణకు, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలీసింగ్లో సాంకేతిక టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించాలన్నారు. సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల పట్ల సానుభూతి ప్రదర్శిస్తూ వారి సమస్యలను చట్టపరిధిలో విచారణ జరిపి పరిష్కారం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నేరాల నియంత్రణకు రాత్రిపూట గస్తీని పెంచాలని, అలాగే సిబ్బంది సంక్షేమ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు బి విద్య, భవ్య, కిషోర్ పాల్గొన్నారు. కాలు గాయంతో శస్త్రచికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చేరిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయ ఉద్యోగి, రచయిత శ్రీపాద శ్రీనివాస్ను మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు పరామర్శించారు. శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని రౌతు ఆకాంక్షించారు. సీనియర్ పాత్రికేయులు కృష్ణకుమార్, గజరావు వెంకటేశ్వరరావు, న్యాయవాది రాజేశ్వరరావు, నందరాడ చౌదరి మిత్రులు ఆయనను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. అయితే కొద్ది నిమిషాల్లోనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగానే వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలపై కలిసి అసెంబ్లీ నుంచి ఆయన వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు తిరుమల లడ్డు గోవిందా గోవిందా అంటూ లాబీల్లో నినాదాలు చేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు.
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్తో ఏపీకి అనేక ప్రయోజనాలు కలగనున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారని వెల్లడి. 20 ఏళ్ల తరువాత మహాదేవరపట్నం గ్రామంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు గ్రామస్తులంతా ముందుకు రావడం శుభపరిణామం. డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలతో పాటు మధ్యంతర భృతి పీఆర్సీల్ని గాలి కొదిలేసింది. వైసీపీ నేత నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి 40,000 కోట్ల మేర కేటాయింపులు జరిగాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర బడ్జెట్పై మంత్రి విశ్లేషించారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు 10,134 కోట్లు కేటాయించడంతో పాటు రాష్ట్రం మీదుగా హైస్పీడ్ రైల్వే లైన్ వస్తుందన్నారు. అమరావతి అభివృద్ధికి 1,128.91 కోట్లు, రాజధాని ప్రాంతంలో సమీకృత పట్టణాభివృద్ధికి 432.09 కోట్లు, గ్రామీణ రహదారులకు 500.99 కోట్లు కేటాయించిందని, ఇంకా మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పెద్దపీట వేసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 3,320 కోట్లు కేటాయించారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ప్రాంతీయ రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు 4,000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారన్నారు. మున్సిపల్ బాండ్ల ద్వారా 300 కోట్లు వస్తాయని, విశాఖ కార్పొరేషన్కు 1000 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పార్లమెంట్లో ఇంగ్లీష్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. తక్కువ టైం ఉంటుంది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటంలో అంత టైం దొరకదు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం కష్టపడుతున్నటువంటి విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో భాగమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి మీరు భారతదేశాన్ని తీసుకుంటే గత 20 సంవత్సరాల్లో అంటే 2004-2014 మధ్య భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్టాగ్నేట్ అయిపోయింది. దేశానికి ఒక విజన్ని ప్రజెంట్ చేసేటువంటి నాయకత్వం లేకుండా పోయింది. ఆ రోజున కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ఒక విజన్ లేకుండా పోయింది. అయితే గత 12 సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటే ఒక బలమైన నాయకత్వం, ఒక దేశానికి దశ దిశ నిర్దేశం, మిడిల్ క్లాస్ వాళ్ళకి జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, పేదవారికి అవకాశాలు కల్పించాలంటే ఏమి చేయాలి, మహిళలని దేశ అభివృద్ధిలో భాగం చేయాలంటే ఏమి చేయాలి, ఈ విధంగా ప్రతి అంశాన్ని తీసుకొని వెళ్ళి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి కావాల్సిన అన్ని ఫౌండేషన్స్ని గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. అయితే మనం ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు సంవత్సరం మాట్లాడతాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్కి మధ్య కూడా ఎంతో వర్క్ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఈ రోజున గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి మధ్య తీసుకుంటే 365 రిఫార్మ్స్ చేశారు. ఇవి అందరికీ అర్థం కాకపోవచ్చు, కామన్గా డే టు డే ఉండే వాళ్ళకి. ఈ పాలసీ చేంజెస్ చేయటం వల్ల దేశంలో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ వారికి కూడా తెలియకుండా అభివృద్ధి పరిగెడుతూ ఉంటుంది. అదేవిధంగా రెండో విషయం, గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి తీసుకుంటే జిఎస్టీ అనేది సరళీకృతం చేశారు. దానివల్ల ఎంత ఆదాయం వచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు. అంటే చిన్న కార్లు 80,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు, ఎడ్యుకేషన్కి కావాల్సిన దాన్ని జీరో చేశారు. ఈ విధంగా జిఎస్టీ సరళీకృతం చేసి దేశానికి వచ్చే ట్యాక్స్ ఆదాయంలో 2 లక్షల కోట్లు తగ్గినా కూడా ప్రజలందరికీ కూడా ఈ డబ్బు ఉండాలి, ఈ డబ్బులు పెట్టి వాడి వస్తువులు కొంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అని బడ్జెట్ కంటే ముందే చేశారు. అది ఒకటి. రెండోది 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ మొత్తం చేసేశారు. ఇవన్నీ యాక్చువల్గా బడ్జెట్లో చేయాల్సినటువంటి విషయాలు అయినప్పటికీ కూడా సంవత్సరం వరకు ఆగకుండా బడ్జెట్ కంటే ముందు
చేసి దేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. దీనివల్ల ఏం జరిగింది? లేబర్ అన్ఎంప్లాయ్మెంట్ 5 to 8%, 5 to 6% ఉండేది 18-19లో. అది ఈరోజు 3%కి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. ఈ విధంగా 360 రిఫార్మ్స్ కానీ, జిఎస్టీ రిఫార్మ్ కానీ, ట్యాక్స్ రిఫార్మ్స్ కానీ బడ్జెట్కి బడ్జెట్ మధ్య జరిగిందనేది మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, ఈ బడ్జెట్లో ఏం పెట్టారు? ఇందులో రెండు. ఎందుకంటే దీర్ఘకాలికంగా ప్రతి సంవత్సరం కూడా మనకు కొన్ని స్కీమ్స్ ఉంటాయి, బడ్జెట్ ఎలకేషన్స్ ఉంటాయి. వాటిని ప్రయారిటీ సెక్టర్ ప్రకారంగా దేనికి పెంచారు, దేనికి తగ్గించారు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, నూతనమైనటువంటి కొత్త విషయాలు ఈ బడ్జెట్లో ఏం తీసుకొచ్చారు. మూడో విషయం వచ్చేటప్పటికి ఈ బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి మేలు జరిగింది. ఈ మూడు ముఖ్య అంశాలు మనం మాట్లాడాలి. మొట్టమొదటి తీసుకుంటే ఉన్నవి దేశంలో డే టు డే నడవటానికి కావాల్సినటువంటి డిఫెన్స్ బడ్జెట్ తీసుకుంటే ఈ రోజున హైయెస్ట్గా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ 21% పెంచారు. 20 ఏళ్ల తర్వాత మహాదేవపట్నం గ్రామంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు గ్రామస్తులంతా ముందుకు రావడం శుభ పరిణామమని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహాదేవరపట్నం గ్రామంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జుత్తిక నాగరాజుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం రామచంద్రపురంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామ సర్పంచ్ వనిమా నాగ వెంకట సుబ్బలక్ష్మి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడారు. గ్రామంలో మంచినీటి చెరువు లోతు తగ్గి నీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చెరువు ప్రక్షాళన పనులు మార్చి నెలాఖరుకి పూర్తి చేసి వేసవికి అవసరమైన నీరు నింపే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. ఆరోగ్య ఉప కేంద్రాన్ని 4 నెలలు పూర్తి చేసి గ్రామానికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో సీసీ రహదారుల నిర్మాణంతో ఆదర్శవంతమైన ప్రాంతంగా తయారు చేస్తున్నామని వివరించారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జుత్తిక నాగరాజు మాట్లాడుతూ గ్రామం నుంచి అత్యధిక మెజార్టీని గత ఎన్నికల్లో తీసుకువచ్చామని తెలిపారు. ఈరోజు మహాదేవపట్నం మేజర్ పంచాయతీలో రామచంద్రపురంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, అంటే మనకి ఒక హెల్త్ సెంటర్తో పాటు ఒక వైద్యం చేసే వ్యక్తికి కూడా అకామిడేషన్, ఒక బెడ్రూమ్తో పాటు చక్కగా వంట వసతితో ఇక్కడే ఉండి అర్ధరాత్రి ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా అటెండ్ అవ్వడానికి వీలుగా ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. 6 నెలల్లో పూర్తి చేయాలి. సంబంధిత అధికారులతో మాట్లాడినప్పుడు 4 నెలల్లోనే పూర్తి చేయడానికి ప్రణాళిక మేము వేసుకున్నాం. తప్పనిసరిగా 4 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది మహాదేవపట్నంలో. ఈ రెండోది కూడా వస్తే ఈ మేజర్ పంచాయతీకి అన్ని విధాల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మంచినీరు చెరువు కూడా సామర్థ్యం తగ్గి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 సంవత్సరాలుగా ఆ చెరువు రిపేర్ చేయలేదు. ఆ చెరువు రిపేర్ కూడా మొదలుపెట్టి మార్చి నెలాఖరికి కంప్లీట్ చేసి రేపు రాబోయే వేసవికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశారు. మైక్రో ఫిల్టర్ వచ్చిన తర్వాత తాగునీటి అవసరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మైక్రో ఫిల్టర్ వాటర్ సరిపోతుంది. ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న చోటకి 3 నెలలు గతంలో రాలేని పరిస్థితి. సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ కూడా మనం పూర్తి చేసుకుని దీన్ని మెయిన్ ఊరితో 365 రోజులు లింక్ ఉండేలాగా మనం చేసుకోగలిగాం. ఒక ఆదర్శ గ్రామంగా మహాదేవపట్నం ఉండే అవకాశాలన్నీ ఎక్కువ ఉన్నాయి. గ్రామస్తులు కూడా ప్రతిదానికి ముందుకొచ్చి ఒక స్కూల్లో ఏదన్నా కొత్తగా రూములు కట్టాలన్నా, ఇంకే అభివృద్ధి చేయాలన్నా పేద ధనిక భేదం లేకుండా అందరూ కూడా ముందుకొచ్చి వారి వంతు సహాయం చేసి ఊరిని ప్రగతి పదంలో నడిపించడంలో అన్ని కులాలు వారు కూడా ఒకే తాటి మీద ముందుకొచ్చి చేస్తున్నారు. చాలా సంతోషం. మిగిలిన గ్రామాలన్నీ కూడా మహాదేవపట్నం లాగా అభివృద్ధి పదంలో ముందుండాలని కోరుకుంటూ, ఎందుకంటే మన రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సుమారు 5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈ గ్రామ అభివృద్ధికి సర్వతా మరి ఆయన ఎంతో సహాయపడ్డారు. మరి గతంలో మరి మహాదేవపట్నంలో ఇవాళ లక్ష్మీదేవి గుడి కాంచి ఇటు గొల్లబెండలం గుడి ఎలువరి వెళ్ళాలంటే ఈ రహదారి
చాలా అధ్వానంగా ఉండేది. ఈ రామచంద్రపురం వాసులు అయితే వర్షాకాలం వస్తే మోకాళ్ళు రీతిలో పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. మరి ఇవాళ రామచంద్రపురం ప్రజల తరపున కానీ మన గ్రామ సర్పంచ్ వనుమ సుబ్బలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు కానీ మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మరి ఈ రోడ్డుకి 1,50,00,000 రూపాయలు ఇచ్చి ఇవాళ చాలా మట్టుకు తార్ రోడ్డు ఊరునంత లెక్క కూడా సిమెంట్ సీసీ రోడ్డు వేసి ఈ రోడ్డు మీద మేము ఇక్కడ శంకుస్థాపన రావడం జరిగింది. అలాగే మాదేపట్నం పెద్ద చెరువు ఉంది. అది యాసకాలం వచ్చేటప్పటికి నీ చెరువు మరి ఇక్కడ గ్రామ జనాభా ఎక్కువ మీద వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుదీర్ఘంగా ఎప్పటి నుంచో తవ్వుదామని అనుకున్నప్పుడు కూడా అది సానుకూలంగా ఎప్పుడు కూడా వచ్చేది కాదు. మరి ఆ చెరువు తవ్వాలని ఎమ్మెల్యే గారి దృష్టిలో నేను మన వనుమ శ్రీనివాస్ చెప్పినప్పుడు తప్పకుండా తవ్వండి, ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎటువంటి సహకారం కావాలని నేను చేస్తానని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ శంకుస్థాపన ఆయన చేతుల మీద చేసి ఇవాళ చెరువు తవ్వుతూ వల్ల ఇవాళ మాదేపట్నం గ్రామ ప్రజలకి సురక్షితమైన మంచినీరు అందించగలుగుతున్నాం. అలాగే మైక్రో ఫిల్టర్ కూడా ఎమ్మెల్యే గారు మరి కెనరా బ్యాంక్ వారి ఆర్థిక సహాయంతో ఎమ్మెల్యే గారు మాట తీసుకుని ఇమీడియట్గా దానికి ఇవాళ 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇవాళ సురక్షితమైన మంచినీరు మాదేపట్నం గ్రామ ప్రజలందరూ కూడా తాగుతున్నారు. ఇవాళ కొత్తగా నూతనంగా మళ్ళీ 2,50,00,000 రూపాయలు మన మాదేపట్నానికి ఇచ్చారు ఎమ్మెల్యే గారు. మాదేపట్నం నుంచి ఉప్పరగూడు అలాగే మాదేపట్నం నుంచి గొల్లలగూడ వెళ్ళే రోడ్డుకు కూడా ఇవాళ 2,50,00,000 రూపాయలు మనం రావడం జరిగింది. అది రేపు మార్చి ఏప్రిల్ ఆ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మన జిల్లాకే ఎంతో ప్రతిష్టకరమైన స్పోర్ట్స్ అకాడమీ, దాన్ని కూడా మరి జిల్లా హెడ్ క్వార్టర్ కదా మాదేపట్నాన్ని మరి ఇవ్వడానికి మన ఎమ్మెల్యే గారు చొరవతో మరి జిల్లా కలెక్టర్ గారు మనకి మాదేపట్నం గ్రామానికి ఇచ్చినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ రామచంద్రపురం మరి హెల్త్ సెంటర్ శంకుస్థాపన కూడా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఏదైతే మరి ఎమ్మెల్యే గారికి మరి 2024లో మాదేపట్నం గ్రామ ప్రజలు మరి భారీ మెజార్టీ ఇచ్చారు, 1,800 చిల్లర, దానికంటే ఎక్కువ ధీటుగా ఆయన ఈ గ్రామానికి అభివృద్ధి పనులు చేసి మరి ఆయన సాటుకున్నారు. కాబట్టి మరి హృదయపూర్వక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు తెలియజేసుకున్నాం. 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరిగా రిటైర్మెంట్ ఇచ్చేలా కూటమి ప్రభుత్వం తెస్తున్న నిబంధనలపై వారిలో కలకలం మొదలైంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ ఉద్యోగులు పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాలమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన బకాయిలతో పాటు మధ్యంతర భృతి, పీఆర్సీలను గాలికి వదిలేసిందని గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగులను సర్వేల పేరుతో తీవ్ర ఒత్తిడి చేసి వాళ్ల చావులకు కారణమవుతున్నారని ఆరోపించారు. మరి ఈ రోజంతా కూడా ఉద్యోగస్తులంతా కూడా చాలా మంది, ఎందుకంటే నిన్న చాలా ప్రసార మాధ్యమాల్లో రావడం ఉద్యోగ వర్గంలో ఒక అల్లకల్లోలం మొదలైంది. ఏమిటి ఉద్యోగులకంతా కూడా 33 సంవత్సరాలకే పదవి విరమణ చేస్తున్నారు. సర్వీస్ ఎవరైతే 33 ఏళ్ల సర్వీస్ చేస్తారో వాళ్ళందరినీ తొలగిస్తారంట కదా ప్రభుత్వం అనేటువంటిది ఈ రోజున బయలుదేరింది. అసలుకి ప్రభుత్వము ఉద్యోగస్తులకి మేలు చేస్తుందా చెడు చేస్తుందా ఈ కొత్త రూల్స్ ద్వారా అనేది అర్థం కాకుండా ఉంది. పొద్దున దీంట్లో ఏముందంటే 33 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ లో చేరిన తర్వాత, అంటే ఈ రోజున పదవీ విరమణ వయసు ఎంత ఉంది? 62 సంవత్సరాలు ఉంది. 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత అతన్ని ఆ ఉద్యోగంలో నుంచి తొలగించాలి అనేటువంటి దానికి ఈ యొక్క రూల్స్ లో పొందుపరచడం జరిగింది. అంటే 62 సంవత్సరాలు కాకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి 25 సంవత్సరాలకి ఉద్యోగంలో చేరారనుకోండి, దానికి 33 సంవత్సరాలు కలుపుకుంటే 58 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎంత సర్వీసు వేస్ట్ అవుతుంది వాళ్ళకి? 4 సంవత్సరాలు. ఇలా 4, 5, 6 సంవత్సరాలు ఒక్కొక్కరికి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులంతా కూడా బెంబేలు ఎత్తుతున్నారు. ఎందుకంటే ఇదేంటండి అసలు ఉన్నట్టుండి మరి గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకుని 60 సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసుని 62 సంవత్సరాలకి పెంచినా కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కావాలని ఈ రోజున్నటువంటి కూటమి ప్రభుత్వం 33 సంవత్సరాల సర్వీస్ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళ ఉద్యోగుల నుంచి తొలగిస్తే మరి చాలా మందికి 58 సంవత్సరాలు వయసు రాకుండా కూడా రిటైర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అంటే 62 సంవత్సరాలు పదవి మరి సూపరానేషన్ వచ్చి రిటైర్ అయ్యేదానికంటే కూడా 33 ఏళ్లకు చేస్తే విపరీతంగా రిటైర్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఇదే మీరు వెల్ఫేర్ చూసేది ఉద్యోగస్తులకి అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈ రోజు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం చెబుతా ఉన్నారు, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి, ఉద్యోగులకి మంచిగా చూసుకుంటాం చేస్తామని. అసలుకు మీరు మంచి చేసేది పోకుండా ఉన్నదాన్ని తగ్గించి ఉన్నదాన్ని తీసేసే దాంట్లో మరి ఎందుకు పోతా ఉన్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఉద్యోగులు ఈ విధంగా మరి మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ డ్రాఫ్ట్ రూల్స్ లో ఇది పొందుపరిచిందేమో అనేటువంటి ఇది తేటతెల్లమైంది. దాంట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు, ఎవరికైతే 33 సంవత్సరాలు సర్వీస్ పూర్తవుతుందో వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి 3 నెలల్లో తీసేసేదానికి అవకాశం కల్పిస్తూ, అదేవిధంగా ఒకవేళ నోటీస్ ఇవ్వకపోతే 3 నెలల యొక్క జీతభత్యాలు చెల్లించేసి వాళ్ళని ఇంటికి పంపించేసి అలాంటి ఆలోచన ఈనాడు ఈ ప్రభుత్వం ఉంది అంటే ఉద్యోగస్తుల మీద ఎంత కపట ప్రేమ ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. కాబట్టి నేను చెబుతూ ఉన్నాను, వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం తరఫు నుంచి ఏదైనా ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 62 సంవత్సరాల పదవి విరమణ వయసును కాదని 33 సంవత్సరాలే ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళని మాత్రం ఉద్యోగం నుంచి తొలగిస్తే ఈ వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగుల పక్షాన మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం 23వ వార్డులో వానపల్లివారి వీధి చిన్నివారి స్ట్రీట్లో కొలువైయున్న శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారికి 10వ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు విచ్చేసి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని జనసేన నాయకులు వానపల్లి సూర్యప్రకాష్ ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం సూర్యప్రకాష్ మాట్లాడుతూ గత 73 సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రోడ్డు నిర్మాణం అనంతరం అమ్మవారికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి వార్షికోత్సవాలుగా కార్యక్రమాలు చేసి అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాలుగా భక్తులు దాతల సహకారంతో ముందడుగు వేసి ప్రస్తుతం శ్రీ పుంతలో ముసలమ్మ యూత్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 4000 మందికి అన్న సమారాధన నిర్వహిస్తున్నామన్నారు. గత 73 సంవత్సరాలుగా పుంతలో ముసలమ్మగా వానపల్లి వారి ఆడపడుచుగా ఇక్కడ కొలువు తీరిన అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ప్రత్యేక పూజలు చేస్తూ ఇక్కడ ఈ ఏరియా ప్రాంతానికి మరి పెట్టని కోటగా ఇక్కడ దినదాంబ అభివృద్ధి చెందుతూ ఇక్కడ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉన్నదంటే శ్రీ పుంతల ముసలమ్మ వారు దయతో ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ వానపల్లి వారి కుటుంబం చేసుకుంటూ వస్తుంది. మరి అత్యధికంగా చెప్పుకోవాలంటే కనుక గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా వందలాది మందికి ఇక్కడ స్వామి అమ్మవారిని పూజిస్తూ మరి ఇక్కడ ప్రత్యేకంగా ఫిబ్రవరి మాసంలో జరిగే 10వ తారీఖున మరి అన్నదానం అఖండ అన్నదానం కార్యక్రమం మరి వానపల్లి సూరవ్ గారు మరి ఈ కార్యక్రమాన్ని 10 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. మరి అమ్మవారు ఇక్కడ అందరినీ కూడా దీవిస్తూ మరి కోరిన కోరికలు తీరుస్తూ మరి చాలా అభివృద్ధి చెందారు ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా. పుంతల ముసలమ్మ వార్షికోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు అలాగే పులపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అఖండ అన్న సమారాధన స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా భక్తుల సహకారంతో చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేక ఏంటంటే గత 73 సంవత్సరాలుగా ఇక్కడ పుంతల ముసలమ్మ వెలిచి మరి అమ్మ ఎవరికైనా సరే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి పుంతల ముసలమ్మ తల్లి. ఇక్కడ ఎవరైనప్పటికీ కూడా పెళ్లిళ్ళు చేసుకున్నా పేరెంటాలు చేసుకున్నా ఏ కార్యక్రమం చేసుకున్నా
ఇక్కడికి వచ్చి చలివిడి వడపప్పు పానకాలు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి మరి నైవేద్యాలు పెట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు ఏ కార్యక్రమం ఈ ఏరియా అంతా కూడా. ఇక్కడ మరి మీరు రోడ్డు వేసినప్పుడు ఆ తల్లి కిందకే మరి రోడ్లోకి వెళ్ళటం జరిగింది. అప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల నుంచి కూడా గతంలో ప్రసాదం పెట్టి మరి కార్యక్రమం నడపడం జరిగేది. మళ్ళీ తర్వాత ఈ పునఃప్రతిష్ఠ ఎప్పుడైతే చేసామో ఇక్కడ నుంచి మరి జాయిగా మనం భోజనాలు స్టార్ట్ చేయాలి. ఇక్కడ అమ్మ తల్లి ఇక్కడ మనకు అంతా కూడా మంచి చేసే జల్లికి మరి ఇక్కడ శాంతి జరగాలని, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శాంతి జరగాలని చెప్పేసి అని మేము సింపుల్గా ఒక 300 మందితో స్టార్ట్ చేయడం జరిగింది. అదే స్టార్ట్ చేయడం ఈ రోజున 10వ సంవత్సరం వచ్చేటప్పటికి రమరమగా 3000 నుంచి 4000 మంది జనం ఇక్కడ భోజనం చేసడం జరుగుతుంది. ఇదంతా కూడా కొంతల మసలమ్మ యూత్, అలాగే మా బావగారులు, అలాగే మా సర్కిల్, అలాగే మా జనంతో కూడా ఇక్కడ సపోర్ట్ చేసి, ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా సపోర్ట్ చేసి, ఇక్కడ కూడా ఏంటంటే మాకు వైసెస్ కూడా ఉన్నారు. ఇక్కడ మా దడవరతోడు కానీ తన్నీరూరు కానీ ఇలాగే మరి అందరూ కూడా వాళ్ళందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నడపడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో బోర్వెల్స్ వ్యాపారస్తులు, ఏజెంట్లు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బోర్వెల్ మెటీరియల్ రేట్లు విపరీతంగా పెంచారని, దీంతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీ వరకు బంద్ పాటిస్తున్నామని తెలిపారు. ఫైనాన్స్ తీసుకువచ్చి యజమానులు అప్పుల పాలైపోతున్నారని, రైతులు, గృహ యజమానులు సమస్యలను అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. బోర్వెల్ ఓనర్లు అందరూ కలిసి కూడా ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఏంటంటే బోర్వెల్ మెటీరియల్ బిట్లు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ విపరీతమైన రేటు పెంచడం దానికి ముఖ్య కారణం. 23-24 వేల రూపాయలు ఉన్న బిట్టు 62,000 రూపాయలు, 18,000 రూపాయలు ఉన్నటువంటి ఓబీ బిట్టు 35,000 రూపాయలు. ఆ బిట్టు తయారు చేసి కింద బటన్స్ అమెరికా వాళ్ళు తయారు చేస్తారు, అది చైనా వాళ్ళకి ఇస్తారు. చైనా దగ్గర మన వాళ్ళు కొంటున్నారు. వాళ్ళు కాంపిటీషన్ వల్ల విపరీతమైన రేటు పెంచి దాన్ని మనకు అంటగట్టడం వల్ల ఈ బోర్వెల్ అసోసియేషన్ వాళ్ళు, బోర్బెల్ వాళ్ళు వాళ్ళని ఇబ్బందుల పరిస్థితిలో ఆల్ ఇండియా బోర్వెల్ ఫెడరేషన్ వాళ్ళు అందరూ కలిపి ఈ యొక్క బంద్ని నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్లో తెలంగాణలో వచ్చేసి ఈ నెల 1వ తారీఖు నుంచి బంద్ కొనసాగిస్తూ ఈ నెల 20వ తేదీ వరకు ఈ బంద్ను కొనసాగించి బోర్వెల్స్కి గిట్టుబాటు ధరలకి ఈ బంద్ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి యాజమాన్యం కానీ, వేసుకునే కస్టమర్లు కానీ, ఈ రైతు సోదరులు కానీ ఇవన్నీ కూడా గమనించి బోర్వెల్స్ వాళ్ళకి కూడా సహాయ సహాయాలు అందించి దీనికి తోడ్పడాల్సిందిగా వినియోగదారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఈ బోర్వెల్స్ వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎంత దయానంగా మారిందంటే 34 రూపాయలు డీజిల్ ఉన్న రోజు 100 రూపాయలు తోలేదు. ఈరోజు 100 రూపాయలు డీజిల్ అయిన రోజు 100 రూపాయలు తోలుతున్నారు. ఈ గిట్టుబాటు ధరలు లేక అనేకమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇదే ఈ బోర్వెల్స్ తోలిన పనిలోనే ప్రతి ఒక్కరూ కూడా డ్రైవర్లకు అయితేమి, వర్కర్లకు అయితేమి, వీళ్ళ భోజనాలు అయితేమి, మెటీరియల్ ఖర్చులు అయితేనేమి, ఈ పిల్లకాయలు బాగాలంటే హాస్పిటల్ మెయింటెనెన్స్ అయితే టోటల్లీ వ్యవస్థ అంతా దాని మీద నడుస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా ఏంటంటే ఫైనాన్స్లో ప్రతి ఒక్కరు డబ్బును కొనే వ్యవస్థ కాదు అది. ఎందుకంటే ఈరోజు బండి కొనాలంటే ఇంచుమించు 1,50,00,000 నుంచి 1,70,00,000 వ్యయం వెచ్చించాల్సి ఉంది. కాబట్టి ప్రతి దానికి ఫైనాన్స్ని ఆశ్రయించి ఈ బండ్లు కొనుక్కొని ఇంతమంది వర్కర్లను పెట్టుకొని ఇంత మెటీరియల్ చేస్తున్న ఈ తరుణంలో ఈ విధంగా వీళ్ళు బయట దేశాల వాళ్ళు మనకి మెటీరియల్ పెంచి ఆ బటన్స్ రేటు ఎక్కువ పెంచిన దానివల్ల ఈ యాజమాన్యం చేయలేక, ఏజెంట్లు మేము అడిగిన రేటు తీయలేక ఎన్ని ఇబ్బందులు గురయ్యి ఈరోజు బండ్లు ఆపుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి నిన్న వెంకటగిరిలో కూడా ఇదే విధంగా బండ్లు ఆపి రేట్లు పెంచారు. మొన్న పునాది పొదలకూరులో కూడా పెంచి రేట్లు పెంచారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం ఏంటంటే దీనికి రేటు ఈరోజు గూడూరులో అందరం కూర్చొని కూడా బోర్వెల్స్ ఓనర్లు, ఏజెంట్లు కూడా అందరూ కూడా ఒక సమైక్యతగా కూర్చొని 125 రూపాయల రేటు రైతుకి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 7 ఇంచ్ పైప్ వచ్చేసి 400 రూపాయలు పర్ ఫీట్ కంపెనీ పైప్ వేసేటట్టు మాట్లాడుకోవడం జరిగింది. 10 ఇంచ్ పైప్ వచ్చేసి 1000 నుంచి 500 కంపెనీ పైప్ వాడేది. ఎవరు కూడా లోకల్ పైప్ వాడట్లేదు ప్రతి బండోళ్ళు కూడా, ఎందుకంటే డ్యామేజ్లు వస్తున్నాయని. కాబట్టి ఇదందరూ ఈ విషయాన్ని అందరూ వినియోగదారులు అయితే, ప్లాట్లో ఇళ్ల పాయింట్ చేసుకునే వాళ్ళకి, అదేవిధంగా చిన్న బండి కూడా వాళ్ళు రేట్లు పెంచుకొని వాళ్ళు 125 రూపాయలు పర్ ఫీట్ చేసుకున్నారు. అదేవిధంగా కేసుని కూడా వాళ్ళు పెంచుకొని లేబర్ భత్తా 1000 రూపాయలు చేయడం అయింది. ఈరోజు మనం ఏది చూసినా సరే, ఒక బియ్యం, ఉప్పు, పప్పు చూసినా కానీ విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఆ లేబర్ భత్తా కూడా 1000 రూపాయలు చేయడం జరిగింది. ఇదివరకు 500, 600 ఉన్నది, దాన్ని 1000 రూపాయలు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తించి
ఈ మా యొక్క బోర్వెల్స్ వాళ్ళందరూ కూడా మీరు తోడ్పాటు ఉండి, మీరు ఎన్నిదండి మమ్మల్ని నడిపించి మీరు మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లాలో మళ్లీ కూల్ లిప్స్ పొగాకు ఉత్పత్తుల కలకలం రేపాయి. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా అంతటా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా అంతటా పోలీసులు తనిఖీలు చేపట్టారు. చిత్తూరు నగర మున్సిపల్ పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలోని పొగాకు విక్రయ దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కూల్ లిప్స్ మత్తు ప్యాకెట్లు, హాన్స్ పొగాకు ప్యాకెట్లు బయటపడ్డాయని అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. పాఠశాలల సమీపంలో ఇలాంటి ఉత్పత్తుల అమ్మకాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్తో ఏపీకి అనేక ప్రయోజనాలు కలగనున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారని వెల్లడి. 20 ఏళ్ల తరువాత మహాదేవరపట్నం గ్రామంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు గ్రామస్తులంతా ముందుకు రావడం శుభపరిణామం. డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలతో పాటు మధ్యంతర భృతి పీఆర్సీల్ని గాలి కొదిలేసింది. వైసీపీ నేత నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.